यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. తమసోమా జ్యోతిర్గమయ అంటూ మన లోపల ఉండేటటువంటి అజ్ఞానమనే చీకటిని వదిలిపెట్టేసి విజ్ఞానమనే వెలుగుల వైపు తీసుకెళ్లేటటువంటి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా మన మనస్సు యొక్క భాగాలు, అంతఃకరణము లేదా అంతరంగ చతుష్టయము అనగలిగినటువంటి అంశాల మీద ఒకసారి దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. అన్నిటికీ మూలమేమిటి అని చెప్పేసి ఎక్కడ చర్చ వచ్చినప్పటికీ కూడా మనస్సే కారణం అంటాం. అన్నిటినీ మోసుకొచ్చుకునేది మనస్సే, పెంచుకునేది మనస్సే, బాధపడేది మనస్సే, సంతోషపడేది మనస్సే. మనిషికి 3 రకాల అంశాలు బయటికి కనపడుతున్నాయి. బాగా ఆలోచన చేస్తే కనిపించేది ఒకటే, నడిపించేవి 2. దేహం కనపడుతుంది, కానీ దేహానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇది కేవలం ఒక తెచ్చుకున్నటువంటి కారు లాంటిది, వాహనం. కారులో బ్యాటరీ లేకపోయినా, కారుకు సంబంధించిన డ్రైవర్ లేకపోయినా కారు కదలదు. కారు ఒక జడ పదార్థమే. దానిలో చైతన్యం ఉన్నంతసేపు మాత్రమే అది పనిచేస్తుంది. చైతన్యం లేకపోతే పనిచేయదు అది. అందుకని ఈ బయటికి కనిపించేటటువంటి దేహమును నడిపించేటటువంటిది మరొకటి ఉంది. దాని పేరు మనస్సు అని పేరుతో పిలుస్తూ ఉంటాం. మనం పెట్టుకున్న పేరే మనస్సు. ఆలోచనలకు, విశ్లేషణలకు అన్నిటికీ కూడా కేంద్రమై ఉన్నటువంటిది ఈ మనస్సు. దాంతోపాటు ఈ మనస్సుకు, శరీరాన్ని మొత్తాన్ని కూడా నడిపించేటటువంటి ఒక బ్యాటరీ లాంటి వ్యవస్థ మనకు ఆత్మ లేదా చైతన్యము, శక్తి, జ్ఞానము, ప్రేమ, ఏ పదమైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇవి కనుక లేకపోయేటట్టయితే ఈ మనస్సు లేదు, ఈ శరీరము లేదు. ఈ రూపంలో మనం ఆలోచన చేస్తే మన ఆలోచనలన్నీ కూడా అనేక రూపాల్లో వెళ్ళిపోతుంటాయి. బాహ్యంగా ఏదైనా చెట్టుకు చూడగానే ఓ మంచి పండు కనిపించింది, పండు చూడగానే బాగుందే అంటాం. బాగున్నది ఏమిటి? రూపమే. ఇంకా దాన్ని తినలే. తింటే కానీ అది చేదా, పులుపా, ఉప్పా, కారమా ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. బాహ్యంగా ఎవరితోనైనా పక్కన కనపడగానే మంచివాడా చెడ్డవాడా అంటాం కన్నా మనిషి అనేటటువంటిది లేదా ఒక జీవి, జంతువు అని తెలియటం వరకు పనిచేసేటటువంటిదే రూపం. మామిడి పండు కాబట్టి మామిడి పండు పుల్లగా ఉండొచ్చు, తీయగా ఉండొచ్చు అని చెప్పేసి ఏదో మనకు తెలిసిన జ్ఞానంతో చూస్తూ ఉంటుంటాం. పండు చూడగానే బాగుంది, కొరికి తిన్నాము. తిన్నప్పుడు దాని రుచి తెలిసింది. అంటే సాన్నిహిత్యం వల్ల మనకు కలిగించేటటువంటి వ్యవహారం వల్ల దాని యొక్క గుణము మనకు తెలుస్తుంది. మరి రుచి కోసము, రూపం కోసమే మనం పండు తింటున్నామా అనేది ఇంకో ప్రశ్న. కేవలం బాగా తీయగా ఉంది కాబట్టి తింటున్నాము అని చెప్పేసాను, లేకుంటే రూపంగా బాగుంటుందని తింటున్నామా అని చెప్పేసానంటే ఒక్కొక్కసారి చాలా రకాల మందులు కానీ ఇతర విషయాలు కానీ అది చేదున్నా, పులుపున్నా, తీపున్నా తప్పనిసరి తినాల్సి వస్తుంది. ఎందుకు తింటాము? మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని తింటాం. ఎందుకు తింటామంటే తిన్న తర్వాత దాని లోపల ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈ శక్తిగా మారుతుంది కాబట్టి. అంటే ఫైనల్ ఏమిటి అంటే ఒక పండులోని శక్తి నా శక్తిగా మారటం కోసం తింటున్నాను. దానికి అంటూ బయటికి కనిపించని రుచి అనేది నాలుకకు తాకితేనే తెలిసేటటువంటి రుచి ఒకటి ఉంది, కానీ అందరికీ కనిపించే రూపం ఉంది. ఏ విధంగానైతే పండు విషయం ఎట్లాగో మనం కూడా అంతే కదా. ఈ రూపం అనేది బయటికి కనిపించేది నీ యాటిట్యూడ్ అనేటటువంటిది, నీ లక్షణము అనేటటువంటిది, నీతోని పరిచయము వ్యవహారము నడుపుతుంటే వచ్చేటటువంటిది.
ఈ లక్షణము మనస్సు అనుకునేటట్టయితే దాన్ని నడిపించేటటువంటిది ఒక చైతన్యము. మూలము చైతన్యం ఎవరికీ కనిపించేది ఏం లేదు. ఆ చైతన్యం మిస్ అయితే అతడు ఉండడు. ఏ విధంగానైతే పవర్ తీసేస్తే లైటో ఫ్యానో ఏసీనో ఏదో ఒకటి ఆగిపోతున్నట్టుగా మూలము అనేటటువంటిది చైతన్యం, అది పవర్ అంతే. ఆ పవర్ కలిసి ఉంటేనే ఈ శరీరం కానీ ఇతరమైన విషయాలు కానీ ఈ లోకం కానీ పవర్ఫుల్ అంటాం. ఆ పవర్తో లేనంతసేపు ఇది పవర్ఫుల్ కాదు. ఆ పవర్ని పెంచుకునేందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు లోకం లోపల ప్రతివాడు కూడా. అది రాజకీయమా, సామాజికమా, ఆర్థికమా, ఏదైనా పవర్ఫుల్ కావాలని ప్రయత్నం చేస్తుంటారు. అందుకని ఆ పవర్ అనేటటువంటిది కేంద్రం, సామర్థ్యం అనేటటువంటిది కేంద్రం. ఆ పవర్ను మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆ పవర్లో కొంత భాగాన్ని ఈ శరీరానికి అన్వయం చేసి ఈ శరీరంతో మమేకమై ఈ శరీరాన్ని నిర్వహణ కోసం వచ్చేటటువంటి కొంత భాగం ఉంటుంది. దీని పేరే మనం పెట్టుకునేది మనస్సు. ఇది కనిపించదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇందాక పండులాగానే వాటితో కొరికి తిన్నప్పుడు, దాంట్లో చూసినప్పుడు, దాని వాసన చూసినప్పుడు ఎప్పుడో తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. అది దూరంగా చూస్తే కనిపిస్తే అమ్మ బాగానే ఉందిలే అనుకుంటాం, ఇప్పటి రోజుల్లో హైబ్రిడ్ పండులాగా. అందుకని బాగానే ఉంది అనుకునేటువంటి విధానము, బాలేదు అనుకునే విధానం రూపాన్ని బట్టి నిర్ణయించకుండా దాని మనసును బట్టి నిర్ణయిస్తూ ఉంటుంటారు, లేదా దాని రుచి, వాసన, రంగు, వ్యవహారాన్ని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. పండుకు రంగు కలిసిపోయినట్టుగా, రుచి కలిసిపోయినట్టుగా బాహ్యదేహానికి మనస్సు అనేది అట్లా కలిసిపోయి ఉంటుంది. ఈ విధంగా మనస్సును బాగా చూసి ఈ మనస్సే ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా, అటు ఆత్మ వైపు లేదా చైతన్యం వైపు వెళ్ళినా ఇదే మనస్సు. దీన్నే యోగం అంటాం. ఆత్మ పరమాత్మ సంయోగము, అదే యోగి చేసే పని. లేదా మనం దేహం వైపు మరలించి కనుక ఆలోచన చేస్తే దీన్ని లోక సంయోగం అంటాం. ఇక్కడ లోక వ్యవహారాల వైపు వెళ్ళిపోతుంటుంది. ఇది బాహ్యము, అది అంతరము అవుతుంది. ఈ అంతరమైనటువంటి లోకంలో ఈ మనస్సు అనేటటువంటిది ఎన్ని రూపాల్లో ఉంది అని మన వాళ్ళు లెక్కించారు. ఇది మనస్సే అంటున్నాం కానీ మనస్సు ఒకటేనా, మనస్సుని ఎన్ని భాగాలుగా అధ్యయనం చేయొచ్చుకొని అనేటప్పుడు దానికి 4 భాగాలుగా ఉంటుందయ్యా. ఇది అంతరంగము అంటారు. ఈ అంతరంగం 4 భాగాలు అని చెప్పన్నారు. అంతరంగం 4 భాగాలు కనుక ఏంటంటే ఆ 4 భాగాలు ఏమిటి మరి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. మొదటి దాని పేరు మనస్సు అన్నాడు. 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి 4 అంశాలతో కూడుకున్నటువంటిది ఈ మనస్సే కనుక అయ్యుండేటట్టయితే అన్నిటికీ కారణము మన ఆలోచనలు చేసేది మనస్సు. 4 ఒకే రకమైన పనులు చేయట్లేదండి మనకు. ఆ చేసే పనిని బట్టి దానికి పేరు పెట్టారు. మనస్సు అనేది ఆలోచిస్తూ ఉంటుంది, ఎప్పటికీ అదే పని దానికి ఉన్నటువంటిది. ఆలోచన చేసేది మనస్సు కనుక అయ్యేటట్టయితే మనస్సు అనేటటువంటి పని చేస్తున్నది, నిరంతరం ఆలోచిస్తున్నది అంటే దేన్ని చూసి ఆలోచిస్తుంది? తాను ఆలోచించడానికి హేతువైనటువంటి అంశాలన్నీ ఎక్కడున్నాయి అంటే తన చుట్టూ ఉన్నాయి. చుట్టూ ఉన్నదాన్ని గమనించడానికి వేటిని పరికరాలుగా వాడుకుంటుంది అని చెప్పేసి అంటే ఇంద్రియాలను పరికరాలుగా వాడుకుంటుంది. ఆ ఇంద్రియాలు అనేటటువంటివి త్వక్కు, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణ అనేటటువంటి 5 ఇంద్రియాలు. చర్మము ఇదో ఇంద్రియం, మనకు చాలా పెద్దది ఉన్నంతలో. చక్షు కండ్లు, శ్రోత్రం చెవులు, జిహ్వ నాలిక, ఆఘ్రాణము ముక్కు. ఈ 5 యొక్క సహకారము ఎక్కడెక్కడ ఉండి మనస్సు వాటి మీదికి లొంగి వెళుతూ ఉంటుంది. మనసు అటువైపు పరిగెత్తుతూ ఉంటుంది. ఏ దాని మీదనైతే మన మనస్సు వెళ్తుందో అటువైపు మనసు పరిగెత్తుతూ ఉంటుంది. అక్కడెక్కడో సన్నగా రాగం వినపడుతూ ఉంటుంది, లేదా డీజే వినపడుతూ ఉంటుంది. తెలియకుండానే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వ్యవహారాలన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయి అక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఈ ఇంద్రియం అనే పరికరాన్ని ఈ మనస్సు వాడుకొని అక్కడికెక్కడికో వెళ్ళి అది ఎక్కడిదయ్యి ఉంటుంది, ఏమై ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది, ఈ గొడవంతా ఏంటి, ఇక్కడ ఈ రాగం వినపడుతుంది, ఆహా ఎంత బాగుందే అని చెప్పేసి నేను అనుకునేటటువంటి విధానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకున్నటువంటి ఒక ఇంద్రియం, ఇది మనస్సు. ఆ మనస్సు యొక్క ఆలోచన 5 ఇంద్రియాల ద్వారా మొదలు పెడుతూ ఉంటుంది. ఆ 5 ఇంద్రియాలు మనం ప్రయాణం మొదలు పెడుతూనే ఉంటుంటాయి. ఎప్పటికప్పుడు కూడా అనేక రకాల పనులు చేస్తూ ఉంటుంటాయి. ఎక్కడెక్కడో ఏ మూలలకు ఉండేటటువంటి వ్యవహారం వినటం ద్వారా మన మనస్సు శ్రోత్రేంద్రియము ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనస్సుకు ఉండేటటువంటి విధానంలో
ఇంద్రియం అనేటటువంటిది ఒక్కొక్కటి ఒక్కో రూపం లోపల పరిగెత్తుకొని పోతూ ఉంటుంది. పరిగెత్తుకొని పోకుండా ఆపటానికి మనం తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. కానీ అది జ్ఞానం వల్ల మాత్రమే సంక్రమించేటటువంటిది. కానీ సాధారణమైనటువంటి వాళ్ళకు ఎవ్వరికి కూడా 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న బలహీనతలు ఉన్నా కానీ మనసు పరిగెడుతూనే ఉంటుంది. అందుకనే మనోవేగం అంటుంటాం దాన్ని. ఎక్కడో ఉన్నదాన్ని ఇట్లా గ్రాస్ప్ చేస్తే చాలు వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంద్రియాల లోపాలు ఉన్నటువంటి వ్యక్తులు బలీయమయంగా ఎందుకు మిగులుతున్నారు ఒకరిద్దరు అంటుంటే, దృష్టిలోపం ఉంటే మరీ ఎక్కువగా బలంగా ఉంటుంటారు. వేరు రకాల కళలు వస్తుంటాయి వాళ్ళకు. కారణం ఏంటంటే ఈ ఒక ఇంద్రియం లోపించేటట్టయితే మిగిలిన 4 ఇంద్రియాలు ఇంకా బలంగా మారుతూ ఉంటుంటాయి, బాగా శక్తివంతం అవుతూ ఉంటాయి. ఇవి ఎటువంటివయ్యా ఇంద్రియాలని చెప్పేసి మన పూర్వీకులు చెప్పారంటే, మనకు పెద్ద కుండ లోపల నుంచి మంచి నల్లా నీళ్ళు నింపుతూ ఉంటుంటే కింద 5 పెట్టే రంధ్రాలు లాంటివి అంటారు. 5 రంధ్రాలు లాంటివి. ఒక్కొక్క రంధ్రంలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఏం నీళ్ళు ఇవి అని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి. ఎంత వేగంగా నీళ్లు వెళ్ళిపోతుంటాయో అంత నీళ్లు పడకుండా ఉండేటట్టయితే మాత్రం ఈ నీళ్లు వెళ్ళిపోవటం ద్వారా వ్యక్తి బలహీనమైపోతాడు. తొందరగా ఈ శరీరం కృషించిపోతూ ఉంటుంది. అందుకని ఇంద్రియం అనేటటువంటిది మనకు ఉపయోగం ఎంతో, ఉపయోగరహితం కూడా అంతే. ఇబ్బంది కూడా అట్లాగే పెడుతూ ఉంటుంది. ఎంత మంచో అంత చెడు కూడా ఇది. అందుకని దాని గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రోత్రేంద్రియం ద్వారా వింటున్నాము అని చెప్పేసి అన్నట్టుగానే ఎక్కడో ఏదో కనిపించింది, అది బాగున్నా బాలేకున్నా రెండింటి మీద మన విశ్లేషణలు ఉంటాయి. అది బాలేదు అనో అది బాగుందనో చూడటానికి, ఇంతకు బాగుంది బాలేదు అనేది రుచి అనుభవించే కాదు. ఇక్కడ చూడటానికి బాగుంది, చూడటానికి బాలేదు. అసలు అన్నిటికన్నా ఎక్కువగా మనిషి తొందరగా కోల్పోయేటటువంటి శక్తి అంతా ఎక్కడి నుంచి అంటే దృష్టి ఇంద్రియం దగ్గర నుంచి పోతుంది, కంటి చూపు ద్వారా. దాన్ని వెంటనే అనాలిసిస్ స్టార్ట్ అయిపోతుంటుంది. ఇది ఎందుకు బాగుంది, ఇది ఎందుకు బాలేదు, మనసు అంతా బలహీనమైపోయింది. ఆ తర్వాత శ్రవణేంద్రియము, నేత్రేంద్రియము, దాంతోపాటు మనకుండేది జిహ్వ, నాలుక. అసలు చిన్న వయసు నుంచి కనుక ఆలోచన చేసి చూసుకునేటట్టయితే మనిషి అనేటువంటి వాడు అతి చిన్నప్పుడు మిగిలినవి ఏవి కూడా ఇంద్రియాలు ఇంకా స్పష్టంగా పనిచేస్తున్నాయా లేదా అనుమానం వచ్చినప్పుడు ప్రతిదానిని నాలుక మీద పెట్టుకుని చూసుకునేటువంటి సంప్రదాయం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ప్రతిదీ నాలుకే, అన్నీ నోట్లో పెట్టుకొని చూడటం అనేది దాని రుచి అనేటప్పుడు. అందుకని ప్రతి వస్తువును అనుభవించి రుచి ద్వారా అది బాగుంది బాలేదని తెలుసుకుంటూ దాని మీద తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకొంచెం తెలుసుకోవాలనుకునేటట్టయితే ఎక్కువగా జిహ్వేంద్రియం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటాం. తర్వాత త్వగింద్రియం అంటాం. స్పర్శ ద్వారా అది బాగుంది బాలేదు అని తెలుసుకోవటం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి. కొందరికి మెత్తగా తాకాలి, కొంతమంది గట్టిగా తాకాలి. ఇది బాగుంది బాలేదంటానికి దాన్ని స్పర్శ ద్వారా తెలుసుకుంటుంటాం. కొంతమంది కొన్ని వాసనలు, ఈ సెంటు వాసన బాగుంది, ఆ సెంటు వాసన బాలేదు, ఇక్కడ మురికి వాసన ఉంది, ఇక్కడ మంచి వాసన ఉంది. ఒక మంచి వాయువులాగా ఏ వాసనను పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళొచ్చు కదా, మనము వెళ్ళం, పట్టించుకున్న తర్వాత దాని విశ్లేషణ మొదలు పెడతాం. ఈ విధంగా పట్టించుకొని ప్రతిదీ లోపల పడేసేటటువంటి దాని పేరు మనం మనస్సు అని పేరు పెట్టాం. అందుకే మనిషికి ఉండేటటువంటి మనస్సే అన్నిటికీ మూల కారణం అని చెప్పేసి చెప్పుకుంటూ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మనకు శాస్త్రం. మనిషికి ఉండేటటువంటి అనేక రకాల బంధనాలకు కానీ అన్ని బంధనాలు వదిలించుకోవడానికి కానీ ఈ మనస్సే కారణం అని చెప్తుంది. అందుకే మనస్సు గురించి బాగా అర్థం చేసుకోవటం, అనేక రకాల పాటలు కూడా మనసు మీద రావడానికి కారణాలు ఇవే. వచ్చిందయ్యా బాగుంది ఈ మనస్సు, అన్ని విషయాలు అర్థం చేసుకుంది, విషయం తెలుసుకుంది, అన్ని లోపల వేసుకుంది, సంచిలో పడేసింది. ఇవి అవసరమా అనవసరమా అని తేల్చాల్సింది ఎవరు? కనిపించిన ప్రతి విషయాన్ని లోపల పడేస్తుంది మనస్సు అనేది. ఇంద్రియాలనేటువంటి వాటి ద్వారా తీసుకుంటుంది. కానీ ఇది బాగుంది బాలేదు, ఇది వద్దు, ఇది కావాలని చెప్పగలిగిన వాడేవాడు అంటే దాంట్లో రెండవది, దాని పేరు బుద్ధి అంటారు. బుద్ధికి విశ్లేషణ శక్తి ఉంది. ఈ విశ్లేషణ శక్తి ద్వారా అదేం చేయాలి అంటే ఈ అంశాలు బాగున్నాయి, ఇది అనవసరం, ఇది ఇటువైపు వెళ్ళకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పగలిగినటువంటిది బుద్ధి. నీకు బుద్ధి లేదా అని చెప్పేసి అంటే చాలా పెద్ద తిట్టు. నిజానికి మనం పెద్ద పట్టించుకోం, కానీ లోకంలో విశ్లేషణాశక్తి లేదు, నీకు ఎనలిటికల్ పవర్ లేదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ వివేకంతో చూసుకోవటం. కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు, ఏది మంచి ఏది చెడని తెలుసుకోగలగాలి, విశ్లేషించగలగాలి.
ఆ విశ్లేషణ శక్తి బుద్ధికి ఉంటుంది. ఆ బుద్ధి అనేటటువంటిది తన కర్మను బట్టి ఆచరించి వస్తుంది కాబట్టి బుద్ధి కర్మానుసారిణి అని చెప్పేసి అంటుంటాం. ఆ కర్మ ప్రకారంగా అది విశ్లేషించే శక్తిని కోల్పోవటం కనుక మొదలుపెట్టేటట్టయితే అనవసరమైనవన్నీ లోపల పడిపోతుంటాయి, మన బండిలో నిండిపోతుంటాయి. అది విశ్లేషణ శక్తి స్పష్టంగా కనుక పెట్టుకొని తన పారామీటర్స్ కనుక స్పష్టంగా పెడితే నో ఎంట్రన్స్ లేదు అని చెప్పేసి అని అనవసరమైన ఆలోచన దగ్గర రానియదు. ఇటువంటివన్నీ లోపల పెట్టుకున్న ఇప్పటికే ఉన్నటువంటి వాటిని చూసి గుర్తించేటటువంటి మరొక సాధనం పేరు చిత్తం అంటాం. ఈ మధ్యన చిత్తస్థాయి సరిగ్గా లేదంటాడు ఒకడు వచ్చి, చిత్తం సరిగ్గా లేదు, చిత్తగించడం అంటుంటాం. మనకి ఇప్పటికీ కూడా కొన్ని పనులు ఉంటాయి. చిత్రగుప్తుడు అనే పదం ఉంటుంది. చిత్రగుప్తుడు కాదు, వాడు చిత్తగుప్తుడు. లోకం లోపల చిత్తం లోపల గుప్తంగా అన్ని పెట్టేటటువంటి వాడు. మన శరీరంలో కొంత మెమరీ పవర్ ఉంటుంది, మన మనస్సుకు మెమరీ పవర్ ఉంటుంది. ఈ మెమరీ పవర్ ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల నుంచి వస్తుంది అని చెప్పేసి కర్మ సిద్ధాంతం చెప్తూ ఉంటుంది. ఏదో ఒక విషయం, ఒక రంగు చూస్తాం, ఒక రుచి చూస్తాం, ఒక వాసన చూస్తాం, ఒక విషయం చూస్తాం. ఏది చూసినప్పటికీ మనకు తెలిసిన 20 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ల క్రితమో, 50 ఏళ్ల క్రితమో జరిగిన ఒక సంఘటననో, ఒక రంగునో, ఒక రుచినో దాన్ని కంపేర్ చేసి చెప్తూ ఉంటాం. ఇది మెమరీ. ఇంత మెమరీ ఉంది మనకు. లోపల దాచిపెడతాం. ప్రతిదీ ఒక ఫైలు లోపల పడేస్తూనే ఉన్నాం. ఈ ఫైల్స్ ఎంత ఎక్కువైతే పెరుగుతున్నాయో అంత మనిషి బలహీనం అవుతాడు. అందుకని చిత్తశుద్ధి కావాలని కోరుకుంటూ ఉంటున్నారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అంటాడు వేమన. చిత్తమునందున చిన్మయ రూపుని చూచుచునుండుట సరే సరే అంటూ ఉంటుంది మనకు తత్వం. అందుకని చిత్తము లోపల అనవసరమైన విషయాలు నింపకూడదు. దాంట్లో ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. మెమరీ కార్డ్ ఎప్పటికి కూడా ఖాళీ కావాలి అని కోరుకునేటటువంటిది ఈ చిత్త విశేషం. మరి ఎంత కష్టమండి దీనికి. 4వది అయినటువంటిది అహంకారము అంటాడు. అహంకారం అంటే గర్వించటం అని. నిజానికి ఆ అహంకారం ఈ అహంకారం వేరే. ప్రతి చోట నేను 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 అనుకోవటం అహంకారం. నా చేత నిర్వహించబడ్డటువంటి ఈ దేహము కాదు. నేనేం చేశానంటే అంటాం. నేనే అనేది అహంకారాలు వేరు. అది లోకంలో అందరూ చెప్తూ ఉంటుంటారు, వాడు పెద్ద గర్వం రా, అహంకారం రా అని. అది కాదు ఇప్పుడు నేను చెప్పేది. అహం అనేటటువంటిది వేరు, అది అయాం లోపల ఉండే చైతన్యం. కానీ నేనుగా భావన చేసే లోపల ఉండే చైతన్యాన్ని మన మనస్సు లోపల ఉండే చైతన్యాన్ని మర్చిపోయి నేనే నేనే అంటుంది ప్రతి చోట. అక్కడ నేనేం చేశానంటే, ఇక్కడ నేనేం చేశానంటే ఎవరైనా మాట్లాడుతుంటారు, వెంటనే మనం బయటకు వస్తూ ఉంటాం. అప్పుడు నేనేమనాలంటే అంటే ఎందుకంటే తన ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేసేదంతా అహంకారం, తన గుర్తింపు కోసం చేసే పని. ఎన్ని చోట్ల చేస్తాం మనం, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. ఈ అహంకారం అనేటటువంటిది ఎంత ఎక్కువ పెరుగుతున్నా కొద్దీ అంత గుర్తింపు కోసం చేసే ప్రయత్నం జరిగిపోతూ ఉంటుంది. అందుకని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4 భాగాలతో కూడుకున్నటువంటిది అంతరంగ చతుష్టయం అంటుంటాం. ఈ అంతరంగ చతుష్టయం అనేటటువంటిది ఎంత ఎక్కువగా మనకు పెరిగిపోతున్నా కొద్దీ మనం ఆలోచించే ధోరణి, పనిలేనివన్నీ లోపలికి వస్తాయి, విశ్లేషణ శక్తి తగ్గుతూ వస్తుంటుంది, చిత్తము నిండిపోతూ వస్తుంది. అన్నిట్లో నేను నేను అనే అహంకారం పెరిగి ఈ శరీరము లోపల ఆత్మ ప్రదేశంలో మనసే మిగిలిపోతుంది. ఆత్మ అనేటటువంటిది పెరగాలి, మనసు తగ్గాలి. మనం ఈ లోకంలోకి వచ్చి జ్ఞాన జన్మ పొందినటువంటి విధానం ఏమిటంటే చైతన్యం పెంచుకోవాలి, ఆలోచన విధానంతో కూడుకున్న ఈ మనస్సు తగ్గిపోతూ రావాలి. మనస్సు ఎంత ఎక్కువ అవుతుందంటే శరీరంలో అంత మురికి పెరుగుతుంది అని అర్థం. నేను మంచి ఆలోచించాను కదా, మంచి లేదు చెడు లేదు, ఆలోచన ఉన్నది అంటేనే లోపల ఒక క్యావిటీ నింపేశావని అర్థం. దానికి ఒక రకమైనటువంటి ఫైల్ ఉంది, ప్లేస్ ఉంది. మనకు ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే సిస్టమ్స్ లోపల మనం పెట్టేటటువంటి ఎగ్జామ్ అది అంటుంటారు కదా, వాటన్నిటిని నింపేయటం. ఆ నింపేస్తున్నా కొద్దీ అది బాగా నిండిపోతుంది. సెల్ ఫోన్ల లోపల అనేక రకాలైనటువంటి ఫైల్స్ నిండిపోతే అది స్లో అయిపోతాయి. మనిషి కూడా అంతే. మనకు ఉండేటటువంటి ఈ శరీరం అనేటటువంటిది, ఈ మనసు అనేటటువంటి వాటి లోపల అనేక రకాలైనటువంటి ఫైల్స్, అనేక రకాల మెమరీస్ నిండిపోతూ 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 ఉండేటట్టయితే కలిగేది ఏమిటి? నాకు ఇప్పటికీ గుర్తున్నాయండి, నాకు చిన్నప్పుడు ఉండేటటువంటి 2వ సంవత్సరంలో జరిగినవి, 3వ సంవత్సరంలో జరిగిన సంఘటనలన్నీ నాకు గుర్తున్నాయండి అని ఇప్పటికి చెప్తూ ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే, గుర్తుంటాం, మంచిదే. ఇది స్మృతి సాహిత్యం అనే అంటాం. స్మృతులన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి, స్మారత విధానం కూడా అక్కడి నుంచే వచ్చింది. కానీ అదే పనిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్షణానికి అది గుర్తు ఉండవలసిన విధంగా గుర్తొస్తే చాలు, అంతవరకే తప్ప
దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేటటువంటి వ్యవహారం కోసం లోపలంతా నింపి పారేస్తే నీ ద్వారా సమాజానికి జరగవలసింది ఏమీ లేదు ఇంకక్కడ. ఎందుకంటే చైతన్యం లేదు. బాగా నింపుకున్న మూటను మోసుకుంటూ వెళ్తున్నాం. మనుష్యునికి బంధము కలిగించేవన్నీ కూడా ఈ మనస్సు చేసే పనులే. కారణం, బంధము, మోక్షము. మరి ఇప్పుడు జ్ఞానం ఎవరికి కావాలి? ఈ మనసుకే కావాలి. ఇది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఉపనిషత్తులు చెప్తూ వచ్చాయంటే, బుద్ధి మనకు రోడ్లు అనేటటువంటిది ఒకటి మీద బండిపోతుంది అనుకుందాం. ఇప్పటి రోజుల్లో కారణాలి, కానీ పూర్వకాలంలోనైతే మనము 5 గుర్రాల బండి అనుకుందాం. రోడ్డు అనేటటువంటివన్నీ కూడా మార్కెట్ లాంటిది. ఆ మార్కెట్ మీద పోతున్నటువంటి 5 గుర్రాలు 5 ఇంద్రియాలకు సంకేతంగా చెప్తారు. 5 ఇంద్రియాలకు సంకేతం. ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి? మార్కెట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంటాయి. ఎప్పటికప్పుడు ఎక్కడ విందామా, ఎక్కడ చూద్దామా, ఎక్కడ వాసన చూద్దామా, ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంటాయి. ఆ వెళుతున్నటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాటికి మెడలకు పగ్గాలు ఉంటాయి. ఈ పగ్గాలు అన్నీ కలిపి ఉండేటటువంటి ప్రదేశం ఏది ఉందో దాని పేరు మనస్సు అంటాడు. పగ్గాలన్నీ మనస్సు. మనస్సు అనేవి ఇంద్రియాల మెడలకు కట్టబడ్డటువంటి పగ్గాలు మనస్సు అవుతాయి. కానీ ఈ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయి అంటే రథసారథి అయిన బుద్ధి దగ్గర కూర్చుంటాయి. బుద్ధివాడు గట్టిగా పట్టుకోలేదనుకోండి, ఈ గుర్రం ఒక్కటి తిరిగినా కానీ మిగిలిన 4 గుర్రాలు కూడా అటు తిరగాల్సి వస్తుంది. అందుకని చాలా బలంగా తాను వెళ్ళవలసిన గమ్యం వైపు వెళ్ళాలంటే బుద్ధి చక్కగా ఉండాలి. బుద్ధి రథసారథి, అందుకనే పార్థసారథి అవుతాడు, స్పష్టంగా నడిపించేవాడు అవుతాడు. అందుకని రథసారథి అయినటువంటి బుద్ధి వాడుంటే ఆ రథము మన శరీరం అవుతుంది. ఆ వెనక కూర్చున్నటువంటిది చైతన్యం అవుతుంది. లోపల కూర్చున్నటువంటి రథి ఎవరైతే ఉంటారో వాడు చైతన్యం అవుతాడు. అందుకని ఈ చైతన్య సంబంధమైనటువంటి అంశమంతా కూడా మనకు తెలియాలి అంటే ఈ ఇంద్రియ వ్యవహారాన్ని మనం అర్థం చేసుకొని అంతరంగ చతుష్టయాన్ని అర్థం చేసుకుంటే మన మనసు మనకు చేసే గందరగోళాలు అర్థమవుతుంటాయి. ఆ వైపు ప్రయాణం చేసి అనవసరమైన చెత్తను లోపల పెట్టుకోకుండా అవసరమైనది పెట్టుకొని ఆ మూర్తిత్వ స్వరూపాన్ని మనసులో పెట్టుకుంటూ ఈ జీవితాన్ని భారతీయం చేసుకుందామనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాం. అందరికీ కూడా సెలవు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.